మళ్ళీ ఆ భయంకరమైన మేఘాలు కమ్ముకుంటున్నాయి. చుట్టూ గాలిలో ఏదో అనిశ్చితి తిరుగుతోంది. కరోనా మళ్ళీ వార్తల్లోకి వస్తోంది. ఒకప్పుడు మనందరినీ భయపెట్టిన ఆ వైరస్ మళ్ళీ మెల్లగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఎవరు తుమ్మినా దగ్గినా కాస్త గాబరా కలుగుతోంది. ఒక్కొక్క దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే మన మనసులో చిన్న కంగారు మొదలవుతోంది. హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్లలో వేగంగా పెరుగుతున్న కేసులకు సంకేతమేంటి? ఇంతకీ కరోనా మళ్లీ గతంలోలాగా విజృంభిస్తుందా? ఎప్పుడో జలుబు స్థాయికి చేరిపోయిన కరోనాను చూసి మరోసారి భయపడాలా? మాస్కులు మళ్లీ పెట్టుకోవాలా? ఈ కొత్త కేసుల పెరుగుదలకు అసలైన కారణమేంటి? ఇండియాలో పరిస్థితి ఏంటి? హాంకాంగ్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కొన్ని వారాలుగా అక్కడ కేసులు పెరుగుతూ పోతున్నాయి. మార్చి మొదటి వారం వరకు వారానికి కేవలం 33 కేసులే ఉండేవి. అయితే అప్పట్నుంచి రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మే 10తో ముగిసిన వారంలో హాంకాంగ్ మొత్తం 1042 కొత్త కోవిడ్ కేసులు నమోదు చేసింది. అంతకుముందు వారంలో 972 కేసులొచ్చాయి. అంటే కేవలం ఒక వారం వ్యవధిలోనే సుమారు 70 కేసులు పెరిగినట్టు లెక్క. ఇది చిన్న సంఖ్యలా అనిపించొచ్చు, కానీ దాని వెనుక ఉన్న పెరుగుతున్న పాజిటివిటీ రేటు గమనిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా మారుతోందో అర్థమవుతుంది. మార్చి 1తో ముగిసిన వారంలో పాజిటివిటీ రేటు కేవలం 0.31% ఉండగా ఏప్రిల్ 5 నాటికి అది 5.0% పెరిగింది. ఇక మే 10 నాటికి ఇది ఏకంగా 13.66% చేరుకుంది. అంటే పరీక్షలు చేస్తున్న వారిలో దాదాపు ప్రతి 10 మందిలో ఒకరికి పైగా వైరస్ పాజిటివ్గా బయటపడుతోంది. ఇదే సమయంలో గత 12 రోజుల్లో 50కి పైగా తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఇదంతా చూస్తుంటే అక్కడ వైరస్ మళ్లీ తీవ్రంగా విస్తరిస్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మళ్లీ అప్రమత్తమైంది. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అన్న సూచనలిస్తోంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారితో పాటు హై రిస్క్ గ్రూప్లో ఉన్న అందరూ మరో బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేసుకోవాలి అన్న సిఫారసు కూడా చేసింది. హాంకాంగ్ తర్వాత ఆందోళన కలిగిస్తున్న మరో దేశం సింగపూర్. అక్కడ కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 27తో ముగిసిన వారం వరకు సింగపూర్లో 11,100 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మే 3తో ముగిసిన వారం నాటికి కేసుల సంఖ్య 14,200కు పెరిగింది. కేవలం ఒక్క వారం వ్యవధిలోనే సుమారు 30% కేసులు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కేసులతో పాటు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్న కరోనా పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఏప్రిల్ 27 నాటికి 102 మంది కరోనా రోగులు ఆసుపత్రుల్లో చేరితే మే 3 నాటికి ఈ సంఖ్య 133కు పెరిగింది. హాంకాంగ్లో JN.1 వేరియంట్ ప్రధానంగా వ్యాపిస్తోంది. నిజానికి ఈ వేరియంట్ ఆధారంగానే ప్రస్తుతం టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా ప్రజల్లో రోగనిరోధక శక్తి మెల్లగా తగ్గిపోవడంతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇతర ఆసియా దేశాల్లో పరిస్థితి ఎలా ఉన్నా భారత్లో మాత్రం సీన్ బెటర్గానే ఉంది. కరోనా కంట్రోల్లోనే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 257 మాత్రమే. ఇది ఇండియా జనాభా పరంగా చూస్తే చాలా తక్కువ సంఖ్య. ఇక భారత్లో కొత్త వేరియంట్లు కనిపించాయా లేదా? కేసుల పెరుగుదలపై మరింత వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. మాస్కులు ధరించడం, పబ్లిక్ ప్రదేశాల్లో గుంపులుగా ఉండకపోవడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గు లేదా తుమ్ము ఉన్నవారు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెద్ద వయసు వారు, చిన్నపిల్లలు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. నిజానికి ఈ సేఫ్టీ టిప్స్ కేవలం కరోనాకి మాత్రమే కాదు, చాలా వైరస్లకు విరుగుడు ఇదే. అందుకే భయపడొద్దు, జాగ్రత్తగా ఉండండి చాలు.